వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాం విప్రతీం సవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం దుర్గాం పరాత్పరగలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరు కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధర్మవరం ఇదం జగత్ అన్నాడు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేకపోతే పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడుతుంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా మరి? ఉదాహరణగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు, కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా నేచురల్ ప్రేమ కూడా ఉంది కట్నం తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసే సర్టిఫికెట్ వాళ్ళ ఎక్కువ మంది. సో దీన్ని బట్టి మనకి ఏం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి. బుద్ధి కర్మానుసారి పూర్వజన్మ కర్మలను బట్టి మనకు సంపాదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారు కుచేరుణ్ణి ఎలాగా, అతను గర్భదరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన? భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మన బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్ళే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్ లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకి భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి, కృష్ణుడు మనిషేనండి, రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా అని బుద్ధి లేని ప్రలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముడిని కృష్ణుడిని ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరిని బయట వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో, ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముడి మనిషి అనొచ్చు, కృష్ణుడి మనిషి అనొచ్చు, రాముడి దేవుడు కాదు, సొల్లు కబుర్లో చెప్పేయచ్చు మీరు. కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండవ రకం, పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా? మొక్క ఛాదస్థాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ. మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళినప్పుడు మీరు ప్రపంచంలో ఏ పంతులుగానైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, చదవండి అమ్మా, చేయండి అని. ఎవరైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈ రోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజు, వాడు ఆపుతాడేమో చూడండి. వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు. మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం, ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడితే పంతులు గారు తన కొడుకుని పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి. పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి? 1 year మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైలు లేదంటారు. ఇది బ్రాహ్మణకు ఒకరిలో అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని
నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కప్పు వస్తుంది అనుకోండి, పెంట కప్పు, ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకి మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద ఆ ఉడతలు వెళ్తున్నాయనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది తేనె తీగలు, అంటే చిన్నటి తేనె తీగలు కనుక మనకి పెట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. తర్వాత ఇక మూడవది ఏంటంటే, మనం సూర్యోదయానికంటే కూడా ముందే నిద్ర లేవాలి. ఎవరో వచ్చి అలారాలు పెట్టుకుని ఎవరో వచ్చి లేపితే కాదు, మనంతగా మనకే మెలకు రావాలి. బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావాలి. ముహూర్తం వచ్చిన తర్వాత యూట్యూబ్లు మనం ఇది చేస్తున్నాం, వాట్సాప్లు పట్టుకొని గుడ్ మార్నింగ్ ఉన్న శివాయ అంటూ మనం వీడియో తెలిసిన వాళ్ళకి మనం వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటాం. ముసలి అయిపోయిన తర్వాత ఏమవుతుందండి, ఇంకెవరో ఉంటారు కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమ నారాయణ అని పెడతాం. అదే వయసులో ఉన్న వాళ్ళు అంతా ఏం చేస్తున్నారండి, ఫస్ట్ ఫోన్ కాల్లో, లేకపోతే ఫస్ట్ వాట్సాప్లు ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ కి, బాయ్ ఫ్రెండ్స్ కి, గర్ల్ ఫ్రెండ్స్ కి వీళ్ళకి పెట్టుకుంటారు. వీళ్ళకి వీళ్ళు మామూలు మనుషులయ్యా. రాధాకృష్ణులకు పెట్టుకోండి, రాధాకృష్ణ స్మరణ చేయండి, బాబానాం కేవలం స్మరణ చేయండి, మీకు మహాలక్ష్మి వస్తుంది. ఎవరైతే వాట్సాప్లో లేవగానే మానవులకి వాట్సాప్లో గురువులకు కాకుండా లవర్స్ కి ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మీకు వచ్చేస్తాయి. వాళ్ళు మామూలు మనుషులు కాబట్టి. గురువు మనిషి కాదు. గురువు అంటే వివేకానందుడు, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు ఆనంద మార్గాశ్రమం స్థాపించిన, అలాగే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షులు వారు, వీళ్ళ ప్రవచనాలు వినాలి. అలాగే యూట్యూబ్ లో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు కనుక వింటే లక్ష్మీదేవి దూరంగా పారిపోద్ది అనమాట. 7 తరాల వరకు రాదు. దీపం దేవుడి వైపు తిరిగి పెట్టాలా, దేవుడి వైపు నీ వైపు తిరిగి పెట్టకూడదా, వాస్తు ఈశాన్యంలో చీప్ వృత్తుల్లో కూడా పెట్టకూడదా, ఇలాంటి చెత్త అంతా వింటే లక్ష్మీదేవి ఎగిరిపోద్ది. ఇంటర్వ్యూలో మేము ఇవి అడగం, వాళ్ళ పిల్లల్ని తోలు తీసేసే క్వశ్చన్స్ అడుగుతాం. చెప్పరా లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పు, వాట్ ఇస్ ద 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఏమో వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాడు, మీకేమో చాదస్తాలు నేర్పిస్తారు. కాబట్టి బీ కేర్ఫుల్. అలాగే పాలు అమ్మేటటువంటి వాళ్ళు మనకి చక్కగా ఎదురొచ్చిన, మనకి శవం కనబడిన, అలాగే తెల్ల ఉవ్వబిట్ట మనకి కనబడిన, మన ఇంట్లోకి వచ్చిన, ఇవన్నీ కూడా మహాలక్ష్మి సంకేతాలు. నుదుట ఒక చక్కగా కుంకుమ పెట్టుకొని పుణ్యస్త్రీలాగా వచ్చినా సరే వాళ్ళు మన ఇంటికి వచ్చినాడు, మన మహాలక్ష్మి తల్లి త్వరలో వస్తున్నారు. ఇలా మహాలక్ష్మి తల్లి రావాలి అంటే నిత్యము దైవతార్చన ఇంట్లో చేయాలి. ప్రతిరోజు కూడా దీపారాధన చేయాలి. చేయకుండా మీరు దీపారాధన నూనె అయిపోతుందని చెప్పేసి ఎలక్ట్రిక్ బల్బులు వెలిగిస్తున్నారు, క్రిస్టియన్స్ వెలిగిస్తున్నారు. లక్ష్మీదేవి ఉండదండి. తెల్లలో నువ్వుల నూనెతో చేసినప్పుడు మాత్రమే మహాలక్ష్మి ఉంటుంది అన్నమాట. అలాగే పుష్పాలు, పువ్వులు పెట్టాలి. పత్రం, పుష్పం, ఫలంతో నైవేద్య లోపల మనం వండి పెట్టక్కర్లేదు, బెల్లం మొక్క పెట్టచ్చు. అసలు మెయిన్ గా చాదస్తం ఉన్న చోట లక్ష్మీ తల్లి ఉండదు. ఎవరైతే మూఢనమ్మకాలు, మూఢ చాదస్తాలు పట్టుకుంటారో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుంటుంది. అంతేగాని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు దుమ్ము దులుపుతున్నారు, ఇల్లంతా దుమ్ము దులుపుతున్నారు, మరి నీ మనసులో ఉన్న దుమ్ము దులపాలి కదమ్మా. నీ మనసులో ఈర్ష, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అందువల్ల ఎవరైతే మనకి మీ వ్యక్తిగత జాతకాలు ఈ లక్ష్మీదేవి సంకేతాలతో మీ ద్వాదశ జ్యోతి రాశుల వారికి కూడా ఏ విధంగా జరగబోతోంది అనేది నేను చెప్తాను జ్యోతిషానికి అన్వయించి. అయితే మీకు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము ఈ జ్యోతిషాలు చెప్తున్నాం కాబట్టి మీరు ఎవరికైనా మీ పర్సనల్ చార్ట్ ఉంటేనే తెలిస్తేనే మీకు లక్ష్మి వస్తుందా, పోతుందా, దరిద్ర పట్టుకోబోతుందా, పట్టుకోవట్లేదా, ఉద్యోగం ఉంటుందా, ఊడిపోతుందా, ఇవన్నీ చెప్పగలుగుతాం. నాసా రిపోర్ట్స్ తో లైవ్ రిపోర్ట్స్ ని బట్టి చూసి చెప్తాం. అమెరికాలో మన హెడ్ క్వార్టర్స్ ఆఫీసు నార్త్ కరోలినా చార్లెట్. అందువలన అక్కడ మీరు వాట్సాప్ లో పెడితే మేము నాన్ కమర్షియల్ తో చెప్తాం కాబట్టి మీకు ఏ ప్రాబ్లం లేదు, మేము డౌట్స్ క్లియర్ చేస్తాం సార్.
ఒరిజినల్ గా ప్రిసైజ్ గా ఇవన్నీ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు మనం సంప్రదించవచ్చు. ఇప్పుడు ద్వాదశ రోజుల రాశుల వారికి జ్యోతిష్పరంగా 2026 సంవత్సరంలో లక్ష్మీదేవి యొక్క సంకేతాలతో లక్ష్మీదేవి ఏ విధంగా ఉంటుంది మనకి ఆశీర్వదిస్తుంది కదా ఈ వీడియోలో చెప్పుకుందాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుందా అంటే మీకు సిగ్నల్స్ చూపిస్తుంది. రోజు పాల వ్యాను లేకపోతే పాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎదురు రావడము, ఆ తర్వాత అనేక సార్లు మీరు పాలు పొంగిస్తూ పోయి స్టవ్ మీద పోయి పొందుకోవడము, ఇవన్నీ కూడా మహాలక్ష్మి తల్లి యొక్క సూచకులు అనమాట. అలాగే మీ ఇంటి పెరడులో ఇంటి పైన కూడా ఉదయం మంచి కిలకల రావాలు చేసుకుంటూ పక్షులు, పిట్టలు, పిచ్చుకలు ఇవన్నీ కూడా మీకు ఉండడము, అలాగే చక్కటి లక్షణాలు కనబడుతున్నాయి. మంచి వాళ్ళ యొక్క స్నేహం అనేటటువంటిది మీరు కోల్పోవడము అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త వ్యక్తులతో మీరు స్నేహాలు చేసుకోవడం, దాని ద్వారా మీరు బోర్లా పడడము ఖచ్చితంగా ఇవన్నీ కూడా అర్ధాష్టమ రాహు, పంచమ శని, అష్టమ గురుగ్రహ ప్రభావాల వలన జరుగుతాయి. అందువల్ల జూన్ 2, 2026 సంవత్సరం వరకు అనేకమైనటువంటి అప్పులు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ అప్పులు తీర్చే దిశగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి అసలు చేయరనమాట. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత మీరు అమ్మాలనుకున్నటువంటి ఫ్యాక్టరీలు కానీ లేదా మీరు చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా పంచమములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం, శనిగ్రహ ప్రభావం వలన పిల్లల గురించి ఓవర్గా థింక్ చేయడము, పిల్లలని మైసూర్లోను ఇతర రాష్ట్రాల్లో మనం చదివించాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు రావడము, ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది. అయితే తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు అనేటటువంటివి మీరు తిరుగుతారు. అయితే తీర్థయాత్రలు అనేటటువంటివి ఎక్కువగా తిరగడము ఇవన్నీ కూడా చేస్తారు. పిల్లల్ని అందరినీ కూడా హాస్టల్స్ లో వేయడము ఇవన్నీ కూడా అధికమైనటువంటి ఖర్చుని చూపిస్తూ ఉంటుంది. అంటే మనం కొత్త రకాల వ్యాపారాలు మనం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు పదే పదే రావడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నేచర్ స్త్రీలతో స్నేహము అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఎప్పుడైతే మనకి గురుబలం లేదో ఆటోమేటిక్ గా లక్ష్మీదేవి డౌన్ అయ్యి దరిద్ర దేవత ఏజెంట్స్ అనమాట వాళ్ళ నీడలు. అందువల్ల ఆటోమేటిక్ గా అటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేయడానికి, మీతో స్నేహం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా మీరు కూడా వాళ్ళ ట్రాప్ లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ మంచి వాళ్ళు. ఇది రకంగా మీకు జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కొట్లాటలు చాలా మందికి జరుగుతున్నాయి. అండ్ భార్యాభర్తలు డిస్కషన్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా మీరు చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఏది చేసినప్పటికీ కూడా ఒక విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు తమ యొక్క నమ్మకస్తులైనటువంటి వాళ్ళని మీరు కూడా వాళ్ళని ఒక్కొక్క సందర్భంలో మోసం చేయడానికి అవకాశం. ఇదంతా కూడా అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల వినడానికి బాగుంటుంది. మిమ్మల్ని మీరు మోసపోతారంటే మీకు సంతోషం ఉంటుంది. కానీ నిర్మోహంగా చెప్పాలి, ఏదో దృష్టిలో చెప్పాలి. మీరు కూడా మోస వైఖరి అనేటటువంటిది మీకు కూడా ఇతరులకు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వైఖరి అంతా పోవాలి అని అంటే చక్కగా మీరు ఆవు మీకు చక్కగా కనబడుతుంది. ఆవుకి మహాలక్ష్మి తల్లి యొక్క దర్శనం పృష్ఠభాగాన్ని మీరు పూజ చేసుకోవాలి. ఇక పరిహారాలు మనం ఏం చేసుకోవాలి అని అంటే మనము గోమాత పూజ, గోవు మనకి దారిలో కనబడుతుంది, దానికి పూజ చేసుకోవడము, ఆవుకు మంచిగా మేత పెట్టడము, ఇవన్నీ కూడా ఆకుపోసులు ఇవన్నీ కూడా పెట్టడము. అలాగే మహాలక్ష్మి తల్లి యొక్క ఆరాధన, మహాలక్ష్మి మంత్రాలు, స్తోత్రాలు ద్వారా, అలాగే శుక్రాచార్యుడి యొక్క మంత్రాలు, స్తోత్రాలు మీరు జాగ్రత్తగా చదువుకోవాలా. అలాగే బొబ్బర్ల కిలోంపావులని తీసుకొని ఈ యొక్క తెలుపు రంగు వస్త్రాల నుంచి శుక్రవారం నాడు దానం చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ కష్టాల నుంచి శోభ వస్తుంది.